వ్యూహాత్మకంగా ఒకేసారి రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు పెడుతుంటారు. ఇంతకుముందు కూడా జరిగినాయి అట్లాగా. అదే ప్యాటర్న్ ఈసారి జనసేన వాళ్ళు అమలు చేశారు. మేము పెడితే కేసు పట్టించుకుంటారో లేదో అన్న కోణంలో వీళ్ళు ప్రయోగాత్మకంగా చూశారు. పోలీసులు మాకు లాయల్టీ ఉంటారా లేదా అన్నటువంటి. చూస్తే పోలీసులు వీళ్ళ కోసం శరవేగంగా పనిచేశారు. పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ కేవీఆర్ది వచ్చేటప్పటికి వీళ్ళు పట్టుకొచ్చింది. తెలుగుదేశాన్ని విమర్శించారు కాబట్టి, టీడీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి బొబ్బిలి పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు. ఇతనిది వచ్చేటప్పటికి జనసేన వాళ్ళు కోపం, అంటే అక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది. టీడీపీ దానికైతే వెంటనే స్పందిస్తారు, మాకు స్పందించరు అంటారని పోలీసులు కూడా అట్లాంటి ముద్రలు తాము వేయించుకోదలుచుకోలేదు. జనసేన వాళ్ళతో నెగిటివ్ కామెంట్ చేయించుకోదలుచుకోలేదు. వెంటనే పట్టుకొచ్చారు. వీళ్ళు ఏ కంప్లైంట్ అయితే పెట్టారో ఆ కంప్లైంట్ కిందనే ఎఫ్ఐఆర్ కట్టారు వాళ్ళు. ఆ కట్టేటప్పటికి ఆ కేసులన్నీ వరుసగా వీగిపోతూ వచ్చినాయి. అప్పుడు ఈ వీడియోస్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి గన్నవరానికి సంబంధించిన ఎవరో సంథింగ్ శివశంకర్ ఏదో ఉంది అతని పేరు. అతను ఈ ఆల్గారిథంలో ఇతను మాట్లాడిన దైవ దూషణ, నక్సలిజం ఈ పాయింట్స్ వచ్చినాయి. ఇట్లాగ పవన్ని తిట్టిన దాని మీద కేసులు పెడితే ఏ కోర్టు ఒప్పుకోదు. విమర్శ అన్న దానికి నువ్వు నోటీస్ ఇచ్చి తీసుకుంటుంది, బెయిల్ ఇచ్చేస్తుంది, తర్వాత విచారణలో చూసుకోమని చెప్తుంది. కాబట్టి అట్లాగా 4 చోట్ల వరుసనే బెయిల్ వచ్చినాయి. కాబట్టి యూఏపీఏ కింద పెట్టమని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు. అతను జనసేన అతనే. పోలీసు